గత 2 రోజుల నుంచి ఇక్కడి పెద్దపల్లిది కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రాజకీయ వాతావరణం చూస్తుంటే చాలా వేడెక్కినట్టు కనిపిస్తుంది. మేము తీన్మార్ మల్లన్న గారి వెంట ఉంటూ గత 2-3 సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీల వాళ్ళ భోజనాల కోసమని పోరాటం చేస్తున్నాం. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో అన్నగారు కోరు మల్లన్న గారు కాంగ్రెస్లో కలిసినా కానీ మా టీం అనేది మీరు ఈ పార్టీలలో చేరొద్దు, మన టీమ్గానే ఉండాలని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించే ఇక్కడ పెద్దపల్లి అసెంబ్లీలో ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దాసరి ఉషా గారు ఉంటే మేము మల్లన్న గారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. బీసీ నినాదం ఎత్తుకొని వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉషా గారికి మద్దతు ఇస్తామని మేము తెలపడం జరిగింది. అందులో భాగంగానే పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం కూడా చేయడం జరిగింది. ఉషక్క గారు ఈరోజు గెలిచినా ఓడిపోయినా మన ప్రజల్లో ఉంటుందని చెప్పి మేము అనేక జాగాలలో అనేక సందర్భాలలో మాట ఇవ్వడం జరిగింది. నిన్న చూసిన వీడియో చూసిన కాడికెళ్ళి నేను ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని చెప్పి ఇప్పుడు రావడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీలో టికెట్ తెచ్చుకొని ఇక్కడ చాలా హోరాహోరీగా పోరాడిన ఉషా గారు ఈరోజు ఆ పార్టీకి ఎగనామం పెట్టి ఏదైతే గడిల మీద దొర పాలన పైన గత 2 సంవత్సరాలుగా పోరాటం చేసిన ఉషా గారు ఈరోజు ఎట్లా మంచిగా ఏంటో మాకు సమాధానం చెప్పాలా, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్నటిదాకా 10% ఉన్న దొరలు 90% ఉన్న బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను పాలిస్తున్నారని చెప్పి ఇక్కడ నానా మాటలు చెప్పి ప్రజల్ని నువ్వు మభ్యపెట్టిన తీరు అది నిజమా అబద్ధమా? 10% ఉన్నారా 90% ఉన్నారా దొరను? మరి నువ్వు ఇప్పుడు చెప్పాలి. ఇన్ని రోజులు దొర మంచోడు కాదని చెప్పిన దొర దగ్గరికి నువ్వు ఈరోజు ఎట్లా పోయినావో ఈ ప్రజలకు సమాధానం చెప్పినాకనే ఇక్కడ పెద్దపల్లిలో అడుగు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు మీ పర్సనల్గా ఏమన్నా ఉంటే మీరు పార్టీలో చేరండి, కానీ మీ వాదాన్ని తాకట్టు పెట్టకండి. అక్కడ దొర దగ్గర వాదం ఏదైతుందో వాదం అలాగే ఉంది, వాదం పైన కొట్లాడే వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు. కానీ ఒక పార్టీని కానీ వాదాన్ని కానీ దొర దగ్గర పెట్టద్దని చెప్పి నేను కోరుకుంటూ ఇలాంటి నీచ రాజకీయాలు వదిలిపెట్టాలని చెప్పి ముందు మీలాంటి రాజకీయాలు చూస్తే మాలాంటి వారు కావచ్చు, మాకంటే జూనియర్స్ కావచ్చు రాజకీయంలోకి రావాలంటేనే సిగ్గుపడుతున్నారని చెప్పి ఇలాంటి ద్రోహులను నమ్మద్దని చెప్పి మొన్నటి వరకు అయితే ఎప్పుడైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ నినాదమని ఎత్తుకున్నారో అలాంటి వాళ్ళు అనుకోకుండా రాత్రి దొరలు మంచోళ్ళు ఎట్లయితారు. మళ్ళీ మేము అల్లుండి మన హక్కుల కోసం కొట్లాడుతున్నామంటే ఇది ఏదో శాస్త్రం చెప్పినట్టు వేదాలు వల్లించడమే తప్ప మనకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలారా, ఇలాంటి ద్రోహులు ఏ పార్టీలోనైనా వస్తారు కావచ్చు, ఖచ్చితంగా నమ్మద్దు. మీరు ఇలా మాయమాటలకు నమ్మి లొంగిపోవద్దు. మన నినాదం అలాగే ఉంది. మన నినాదం ఏ పార్టీలో లేకున్నా కానీ ఒంటరిగానైనా పోరాడదాం. బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం మన రాజ్యం వచ్చేదాకా పోరాడదామని చెప్పి తీన్మార్ మల్లన్న టీం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.